వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ వైస్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి గారు ఇప్పుడు మాట్లాడతారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు 24 క్రాఫ్ట్లు అనగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు నిర్వహిస్తున్న రామోజీరావు గారి సంస్మరణ సభకి ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అంటే ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి అనేక మంది అనేక ఆయుధాలు తీసుకొని ఉంటారు. సినిమా కొంతమంది, నాటకం కొంతమంది, అలాగే పత్రికలు ద్వారా ఇలా రకరకాల ఆయుధాలు తీసుకుంటారు. బహుశా రామోజీరావు గారు ఉన్న ఆయుధాలను అన్నింటినీ ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఎందుకంటే వారి ఈనాడు పేపర్ ద్వారా బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్నే లేచి ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు సరిగ్గా లేదు అన్న ఫీలింగ్ ఉన్న చాలా కోట్ల మంది, వందల మంది, లక్షల మంది ఉన్నారు. అంటే ఒక పత్రిక ద్వారా ఇంతటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావటం, ఒక పత్రిక ద్వారా చైతన్యాన్ని తీసుకురావటమే కాదు, బహుశా 1982, 83లో ఈ రాష్ట్రంలో 2 పార్టీలే ఉండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 కమ్యూనిస్ట్ పార్టీలు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకన్నానంటే రామోజీరావు గారు మొట్టమొదటిసారిగా ఒక పేపర్ పెడదాము, ఒక ఇది చేద్దాము అంటూ వారు పనిచేసింది వామపక్ష పార్టీలు ఉన్న విశాలాంధ్ర పేపర్లో చేస్తూ అక్కడున్న చెట్టీశ్వరరావు గారిని సలహాలు తీసుకొని అక్కడి నుంచి ఈనాడు పేపర్ మొదలైంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ, ఒక మహానాయకుడు పెట్టిన కొత్త పార్టీ రావటానికి కానీ, ఆ పార్టీ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి కానీ ఇంతటి మార్పుకి కారణమైన మహానుభావుడు రామోజీరావు గారు. అలాగే ఒక్క పేపర్ ద్వారానే కాదు, వారు ప్రచురించిన మంత్లీస్, ఆ చతుర కానీ విప్పులు కానీ, వాటి ద్వారా ఎందరో రచయితలు మూలపడ్డ వాళ్ళ రచనల్ని, వాళ్ళు ఈ సమాజానికి చెప్పాలనుకున్న విషయాల్ని ఆ పుస్తకాల ద్వారా ప్రజలకు తెలియజేసే పని చేశారు. అలాగే సినీ ప్రపంచంలోకి నిర్మాతలందరికీ సినిమాలు తీస్తే ఇలాంటి సినిమాలు తీయాలి అని వారితో పర్సనల్ అటాచ్మెంట్ అన్నారు. నాకు మా పర్సనల్ అటాచ్మెంట్ మా నాన్నగారు మాదాల రంగారావు గారు త్రూనే వారితో. వారు అప్పట్లో సితారా అవార్డ్స్ అని, బహుశా అంత భారీగా ఆ సితారా అవార్డ్స్ ఎవరు ఫస్ట్ టైం అలా చేయలేదు. ఆ సితారా అవార్డ్స్లో యువతరం కదిలింది అనే చిత్రానికి దిస్ ఈజ్ ఎ రియల్ ట్రెండ్ సెటర్ అని మాదాల రంగారావు గారు వారు మాట్లాడుకున్న మాటల్ని మా నాన్నగారు నాకు చెప్పారు. అప్పుడు చెప్పారు వారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి. అలాగే మా బాబాయ్ టి కృష్ణ గారు వారి సినిమా ప్రతిఘటనను డైరెక్ట్ చేశారు. వారితో ఆ టైంలో వారి ఆరోగ్య పరిస్థితులకి వారికి ఎంత సహకారంగా ఉండి వారి నిజంగా ఎలా చైతన్యవంతం చేశారు, ఒక రియల్ ఎపిసోడ్ని వారికి చెప్పి ఎంత గొప్పగా వారి చేత తీయించారు, ఎంత గొప్ప వ్యక్తి అని అనేక మంది ద్వారా మేము వినటం జరిగింది. పర్సనల్గా కలవటాలు చాలాసార్లు జరిగినప్పటికీ వారి గురించి గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న కమిట్మెంట్ కానీ నిజంగా ఇందాక చదలవాడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అన్నారు, వారికి ఉన్న డిసిప్లిన్లో, వారికి ఉన్న కమిట్మెంట్లో, వారికి ఉన్న
అన్ని లక్షణాల్లో 1% ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సక్సెస్ఫుల్ అవుతారని. మరి ఇవాళ ఇటువంటి గొప్ప వ్యక్తి వారి సంస్థల ద్వారా ఎందరో వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందరో ప్రజా కళాకారుని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఎందరో గొప్ప గొప్ప నటుల్ని పరిచయం చేశారు, ఎందరికో అవకాశాలు ఇచ్చారు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తికి మరణం అనేది ఉండదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ప్రజల గుండెల్లో వారు చేసిన పనుల ద్వారా ఎప్పుడూ బ్రతికే ఉంటారు. అందుకని ఇలాంటి గొప్ప వ్యక్తికి, ఒక లెజెండరీ పర్సన్కి ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి, మా సభ్యులందరి తరఫు నుంచి, మా ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుంచి మేము వారి కుటుంబానికి, వారి మిత్రులందరికీ మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా మా ప్రజానాట్య మండలి తరఫు నుంచి కూడా జోహార్లు రామోజీరావు గారికి తెలియజేస్తున్నాను. మాధవ్ గారు, థ్యాంక్ యూ సో